హలో అండి. ముందు వీడియో చూసారు కదా, నేను ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడ అందరూ లైట్స్ ఆపేసి డోర్స్ వేసేసుకున్నారు. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా డోర్ వేసేసుకొని ఉన్నారు. లోపల ఏం జరుగుతుందో చూద్దాం. మా చెల్లి మా డాడీ టిఫిన్ చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురు ఏదో మాట్లాడుకో, వాళ్ళ రియాక్షన్ ఇక్కడ చూద్దాం. నాకు కూడా 2 వడలు ఇస్తారా? ఇప్పట్లానే మా చెల్లి పెద్ద రియాక్ట్ అవ్వలేదు. మా డాడీ కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. అలానే ఎదురింటి అమ్మాయి వచ్చినట్టు కొంచెం ఇక్కడ బిల్డప్ ఇస్తున్నారనమాట. అంటే మా మమ్మీ కిచెన్లో ఉన్నారు కాబట్టి నేను వచ్చానని ఇంకా మా మమ్మీకి తెలియలేదనమాట. అందుకే ఎదురింటి అమ్మాయి వచ్చి మాట్లాడినట్టు కొంచెం బిల్డప్ ఇచ్చారు. సో దట్ మా మమ్మీ ఇంకా సర్ప్రైజ్ అవుతారని. అందుకే ఎదురింటి అమ్మాయి పేరుతో పిలిచి లైట్ వేశారు. ఇంకా నేను మా చెల్లి ఇట్లా ప్లాన్ వేసుకుంటున్నాం అనమాట. నువ్వురా, నేను వీడియో తీస్తాను అన్నట్లు. మా చెల్లి బయటకు వచ్చి ఆ ఎదురింటి అమ్మాయితో మాట్లాడుతున్నట్టు మా డాడీ లోపలికి వెళ్ళి చెప్పారనమాట. సో ఆ ప్లానింగ్ అంతా వితిన్ మినిట్స్లో చేసేసుకున్నాం మేము ముగ్గురం. మా మమ్మీని ఇంకా ఎక్కువ సర్ప్రైజ్ చేద్దామని. అందుకే మా చెల్లి ఒక కెమెరాలో, నేను ఒక కెమెరాలో షూట్ చేస్తూ ఉన్నాం అనమాట. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. మా డాడీ అయితే యాక్టింగ్ ఇంకా జీవించేశారనమాట. ఏదేదో మా మమ్మీకి చెప్పి కవర్ చేయడానికి. దానికి మా చెల్లికి నవ్వు ఆగక నవ్వేస్తూ ఉంది. ఈ వీడియో రికార్డ్ చేయడమే నాకు నవ్వు వస్తుంది, ఆగు కొంచెం అన్నట్లు. ఫైనల్గా అయితే తీసాము. సక్సెస్ఫుల్గా తీసామో లేదో అనేది మీరే చెప్పారు. ఎన్ని కావాలి సుజీ? 4. నాకు 2. నాకు 2. గొంతు మార్చింది. చెల్లో ఫోన్ చేసింది వా. పాలకిద్దరు తెలుసు, సుజీకి తెలుసా? కూడా తెలీదు. అవును, నువ్వు ఒక్కదాన్ని వచ్చావు ఆటోలో. అవునా, ఫోన్ చేయొచ్చు నాకన్నా. ఎప్పుడు నాకు చేస్తావు కదా. అందుకని ఎప్పుడు రావాలి? నేను 7ంటికి రావాలి. 2:30 గంట ట్రైన్ లేటు. మధ్యలో ఆగిపోయింది ట్రైన్. మరి ఇందాక అందుక ఫోన్ పెట్టే తర్వాత చేస్తాము కదా. అలారం సౌండ్ వస్తుంది. నేను అప్పటికీ అన్నా, ఏం మరి పిల్లలు నాకు ఇప్పుడే తెలుసు. నీతో పాటు చూసా నేను కూడా. నాకు చెప్పొచ్చు కదా. నీకు కూడా చెప్పకూడదనే కదా. ఎందుకంట అందుకే స్టేషన్లో దిగి ఒక్కదాని కొంచెం అమ్మ నీట్గా రెడీ అయ్యేదిగా. రాగా ఉంచానండి. అందుకే ఎవరు రెడీ అయ్యి అలా ఏం లేరు. ఎలా అంటే అలా ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేస్తున్నాను నేను. సో అందరూ రెడీ అయ్యారు. నేను ముందే చెప్తే రెడీ అవుతారు, కానీ ముందే చెప్తే అది సర్ప్రైజ్ అవ్వదు కదండి. ఎలా ఉన్నారో అలా న్యాచురల్గా పెట్టేశాను. మా చెల్లి రియాక్షన్, మా డాడీ రియాక్షన్, మా మమ్మీ రియాక్షన్. అంటే మా చెల్లి పెద్ద రియాక్ట్ అవ్వలేదనుకోండి. మా డాడీ కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. అలానే మా మమ్మీ అయితే ఎప్పట్లానే షాక్ అయిందనమాట. సో ఈ వీడియోకి నేను ఎండింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆ తర్వాత మాటలతో సరిపోయింది కానీ ఎండింగ్ ఇవ్వలేదన్నమాట. సో అందుకే ఇప్పుడు ఎండింగ్ ఇస్తున్నాను. ఎలా అనిపించిందండి నా సడన్ సర్ప్రైజ్ అనేది? ట్రైన్ చాలా లేట్ అవ్వడం వల్ల తిట్లు కూడా తిన్నాను అనమాట. నేను రాజమండ్రి వరకు అయితే వచ్చాను. ఇక్కడి నుంచి నేను మా మమ్మీ వాళ్ళతో కలిసి ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. నేను వస్తున్నానని మా మమ్మీ వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి నేను వాళ్ళతో వెళ్ళేది కూడా సడన్ ప్లానే అనమాట. వాళ్ళు ముగ్గురు ఆల్రెడీ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళతో నేను కూడా యాడ్ అయ్యాను కాబట్టి ప్లాన్ ఏమన్నా మారుతుందా, సేమ్ యాజ్ టీసే వెళ్తామా లేదా అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టంగమని కొట్టండి. నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.